2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశి కూడా సరిగా చెప్పాలంటే బాగాలేదు. ఎందుకంటే ఇప్పుడు జూలై నుంచి నవంబర్ వరకు ఎవ్వరికీ ఎట్టి పరిస్థితుల్లో బాగున్నది అని చెప్పడానికి అవకాశం లేదు. ఈ మీనరాశికి శని వచ్చాడు. ఇంతకుముందు 2 సంవత్సరాల నుంచి ఏలినాడు శనితో నరకం అనుభవించారు. ఇప్పుడు జన్మానికి వచ్చాడు. ఉండే ఉద్యోగం పోతుంది, చేసే బతుకు తిరుగు పోతుంది, మీ డబ్బులు చేతిలో ఉన్నా కూడా పోతాయి. రోగాలు, నొప్పులు, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. పిల్లల్ని చదివించలేని పరిస్థితి వస్తుంది. తినటానికి తిండి దొరకని పరిస్థితి వస్తుంది. ఇటువంటి వాటి నుండి తప్పించుకోవాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత మీ దోషాలు ఏదో తెలుసుకోవడం ఇంతకంటే అవసరం. మీరు ఎప్పుడు కూడా అందరూ కూడా సంఘంగా ఉంటే చాలా మంచిది. మన ఇళ్ళ దగ్గర గుడి ఉంది, 10 మంది వెళ్ళండి, గుడిలో కూర్చోండి. ఓం నమో భగవతే నారాయణాయ, లేకపోతే ఓం నమశివాయ, ఇట్లా శ్రీమాత్రే నమః ఇట్లాంటి నామాలు రోజు 2 గంటలు ప్రతిరోజు చేయండి. మీరు చేసింది కాక కొంతమంది చేత చేయించండి. పిల్లల చేత చెప్పించండి. అక్షరాన్ని పిల్లల చేత ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ ఇట్లాంటి పదాలు, అక్షరాలు పలకని పిల్లల చేత చెప్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అటువంటి మంచి మాటలే మాట్లాడతారు. వాళ్ళు మంచి దైవనామాన్ని స్మరిస్తే మీ జన్మ తరిస్తుంది. కాబట్టి మంచి చెప్పడం చాలా పోయింది, చెడు చెప్పడం ఎక్కువైంది. పల్లెటూళ్ళల్లో రైతువారీగా వ్యవసాయం చేసేవాళ్ళు చుట్టగాలుస్తారు. చుట్టగాలుస్తూ మనవణ్ణి ఎత్తుకుంటారు. వాడు చుట్టగాల్చడం చూస్తాడు. ఈ తాత ఏం చేస్తాడు, మనవని నోట్లో పెట్టారే చుట్టగాల్చడా అంటాడు. వాడు లోపలికి పిలుస్తాడు, వెళ్ళవే తొందరగా మన మనవడు చుట్టగాలుస్తున్నాడు చూడు, నువ్వు చుట్టగాల్చడం నేర్పుతున్నావు, అబద్ధాలు ఆడటం నేర్పుతున్నావు. మరి ఒక చోట పాము వస్తే పాముతో పిల్లాడు ఆడుకున్నాడు. పాము మాత్రం పిల్లాడిని కరవకుండా వెళ్ళిపోయింది. బ్రిడ్జి మీద నుంచి ఒక పిల్లాడు పడ్డాడు. జనమంతా చూస్తున్నారు. పక్కన ఏనుగుంది. ఏనుగుని చూసి భయపడి పిల్లాడిని పైకి తీయలేకపోయినారు. ఆ ఏనుగ పిల్లవాడిని తొండంతో ఎత్తి బ్రిడ్జి మీద పెట్టింది. అంటే అవి మూగజీవాలు, భయంకరమైన శరీరం గల జీవాలు. అటువంటి జీవాలకు కూడా మంచి అనేది తెలిసింది. మనకు నోరిచ్చాడు భగవంతుడు. నోటితో మంచి చెప్పగలం, మంచి ఏందో చేయగలం. చెడు చేసే వాళ్ళని తప్పగా ఇట్లా చేయొద్దని చెప్పగలం. అటువంటి వాళ్ళని మనం మంచి చెప్పటంలే. ఓ చోట చెప్పాడు, బ్రాహ్మణానాం అనేకత్వం, బ్రాహ్మణులకు ఏకత్వం లేదు. గజానాం అతి నిద్రయోహో, ఏనుగులు విపరీతంగా నిద్రపోతాయి. గజానాం అతి నిద్రయోహో, సర్పాణం అతి నిద్రయోహో, గజానాం మందబుద్ధిశ్చ, త్రివే లోకోపకారక. బ్రాహ్మణులకు ఏకత్వం లేదు. అందరూ పండితులే. అందరూ కలిస్తే దేశంలో ఎవరు బ్రాహ్మణులు తప్పితే ఇంకోళ్ళు రాజ్యం ఏలలేరు. కాబట్టి భగవంతుడు బ్రాహ్మణులకి ఏకత్వం లేకుండా చేశాడు. సర్పాణం అతి నిద్రయోహో, పాములు 23 గంటలు నిద్రపోతాయి, గంటే బతుకు బయటకు వస్తాయి. ఆ గంటలో ఆహారం తినిపోయి పడుకోవాలి. అందువల్ల సర్పాలు ఎవరిని కరవలేకపోతున్నాయి. గజానాం మందబుద్ధిశ్చ, ఏనుగులు పడుకున్న చోటు నుంచి లేవలేవు. దోమ ఏనుగు కంటే పెద్దదిగా కనపడుతుంది. ఏనుగుకి భయం ఎక్కువ. అట్లాంటి స్వభావాలు భగవంతుడు పెట్టాడు. ఏనుగు తలుచుకుంటే దేశాలు బతకవు. సర్పం కరవటం మొదలు పెడితే ఎంతమంది అయినా కలిసి కాటేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఎంతమంది అయినా చస్తారు. ఒక బ్రాహ్మణ్ నాశనం చేయాలంటే చేయగలడు. ఆ బ్రాహ్మడికి ఆ బుద్ధి ఉండదు. అటువంటి బుద్ధులు భగవంతుడు మనకిచ్చాడు. అటువంటప్పుడు మనం మంచి చేసే జ్ఞానం, మంచి బుద్ధి మనకిస్తే మనం మంచి చేయకుండా చెడు బుద్ధి కలిగి మనం బాగుండాలి, అవతలవాడు పాడైపోవాలి అనేటువంటి స్వార్థంతో
ఎంతైనా దోచుకొని తిని అందరినీ ఇబ్బంది పెట్టి మనం బాగుపడాలని పోగు చేసుకొని ఇట్లా సంపాదిస్తే మన పిల్లల్లో ఒకడు దుర్మార్గుడై ఉండి నీవు సంపాదించిన కోట్లు మొత్తం నాశనం చేసి నిన్ను చావగొట్టి దేశంలో ఇంతటి దుర్మార్గుడు లేడు అని అప్రతిష్ట తెస్తున్నారు. అన్యాయంగా సంపాదించిన డబ్బు ఆ విధంగా నిన్ను, నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ధర్మంగా సంపాదించిన సంపాదన వృద్ధి చేస్తుంది. కాబట్టి ఇటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి. అందరూ సవ్యంగా బతకండి. చేతనంత వరకు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. వివాహం దగ్గరికి వచ్చేప్పటికి ఆడపిల్లలు దొరకటం లేదని సరిగ్గా జాతకం చూపించుకోక కాలసర్ప దోషం ఉన్నా, కుజ దోషం ఉన్నా, షష్టాష్టకాలున్నా లెక్క చేయకుండా పెళ్లి చేసుకొని వివాహ వ్యవస్థ సరిగా నిలబడక విడిపోయి కోర్టుకెక్కి కుటుంబాలు భ్రష్టుపడుతున్నాయి. ఇటువంటి వాటి నుండి తప్పించుకోవాలి అంటే జాగ్రత్తగా జాతకరీత్యా వివాహాలు చేసుకోవటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టడం, భార్యని ప్రేమతో చూడటం, ఒక వ్యక్తికి ఒకటే భార్య, ఒక స్త్రీకి ఒకటే భర్త. మన హిందూ ధర్మం అది. ఆ ధర్మం తప్పకుండా మనం ఉన్నంతకాలం మనకు ఎప్పుడూ ఇబ్బంది లేదు. ఒరేయ్ వాడు ముండనుంచుకున్నాడురా అంటే వీడు ముండనుంచుకోలే, దాన్ని ఉంచుకొని వీడు ముండయినాడు. ఆ ముండతో నువ్వు సరిగ్గా ఉండలేవు. నీ భార్య నీతో సరిగ్గా ఉండలేదు. నీ భార్య వెళ్ళిపోతుంది. అది కొన్నాళ్ళు నీ దగ్గర డబ్బులు తిన్న తర్వాత అది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. చివరికి ఎంతమంది ఇట్లా భ్రష్టుపట్టారు. ఇట్లా భ్రష్టుపట్టాలా బాగుపడాలా అని ఆలోచించుకుంటే అటువంటి తప్పుడు దారులు తొక్కద్దు. ఎప్పుడూ మంచిగా ఉంటే మనం వివాహం చేసుకున్న తర్వాత మనం జన్మనిచ్చిన పిల్లల్ని మనం పోషించాలి. తగాదా పెట్టుకొని విడబడి విడాకులు తీసుకొని చెరువు పెళ్లి చేసుకుంటే, తల్లి రెండో పెళ్లి చేసుకుంటే ఆ మగుడిని మొదట పుట్టిన పిల్లల్ని చూస్తాడా? తండ్రిని రెండో పెళ్లి చేసుకుంటే రెండో భార్య కన్న పిల్లలను చూస్తుందా? పిల్లలు భ్రష్టు పట్టిపోతారు. నీ కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇవన్నీ బాగా ఆలోచించండి. మంచిగా చెప్పింది మంచి చెప్పాలని ఆలోచించండి. ఏదో చెబుతున్నాడు, విమర్శిస్తున్నాడు, నీకెందుకయ్యా ఈ మాటలు? కొంతమంది ఫోన్లు చేశారు. ఎంతమంది ఫోన్లు చేసినా నేను తప్పు మాట చెప్పటం లేదు, నేను ఏ స్వార్థంతో చెప్పటం లేదు. అందరూ కూడా మీకు నచ్చకపోతే వదిలేసేయండి, నచ్చితే చూడండి. నేను చెప్పింది బాగుంది అని గనక చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.